ఫస్ట్ మరొకసారి చూస్తున్నాను. ఇందాక దక్షిణ హస్తం అని చెప్పాను కదా, ఆ దక్షిణ హస్తంలో ఉన్న 5 ఫింగర్స్ని మనం ఒకసారి టోటల్గా గుర్తు చేసుకుందాం. ఒకటి వీ నీడ్ స్తుతి, మరి ప్రైజ్ అనేది మన జీవితాల్లో, ఈ ప్రైజ్ అనేది మన అవసరం. రెండోది ప్రేయర్ అనేది మన జీవితాలకు సెకండ్ ఆస్పెక్ట్. ద థర్డ్ ఏంటంటే రైచియస్నెస్, నీతిగా మనం జీవించడానికి నీతి కావాలి. నాలుగోది ఏంటంటే మనకి గద్దింపు కావాలి. ఐదోది ఏంటంటే యథార్థత కావాలి. ఇప్పుడు మళ్ళీ చెప్తాను. ఒకటి స్తుతి, ఇది నీ స్థితిని మార్చేస్తుంది. స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది, నీ బ్రతుకును మార్చేస్తుంది, నీ పరిస్థితిని మార్చేస్తుంది, నీ కథ మొత్తం తిరగరాసేస్తుంది. కొత్త జీవితాన్ని దేవుడు జీవిస్తాడు దేవుని స్తుతిస్తుంటే. రెండోది మనం చూస్తున్నాం ప్రార్థన. నీ ప్రార్థన చేస్తున్నట్లయితే టోటల్గా యువర్ యాటిట్యూడ్, యువర్ బిహేవియర్ విల్ బీ చేంజ్డ్. మనం ప్రేయర్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టామంటే మన జీవితాలలో మనలో ఉన్నటువంటి ప్రవర్తన అంతా మారిపోవటం మొదలు పెడుతుంది. హల్లెలూయా. మూడవది ఆస్పెక్ట్ నీతి. ఈ నీతి నీ నడకను మార్చేస్తుంది. నీ నడక, నీ పడక మారిపోద్ది. నీతిగా జీవించామంటే ప్రభు యొక్క గద్దింపు, ఆయన మన పక్కనే ఉంటాడు, నీతిగల దేవుడు. కనుక మనం నడవలేనటువంటి మార్గాలలోకి మనం వెళ్ళకుండా మన నడతనంతా మార్చేస్తుంది. అయితే నాలుగో విషయం చూస్తున్నాము, గద్దింపు. ఈ గద్దింపు మన జీవితాలను ఏం క్రమపరుస్తుంది అనంటే గుణమును క్రమపరుస్తుంది. హల్లెలూయా. గద్దింపు ఎందుకు వస్తుంది? చాలాసార్లు మన గుణం మారాలని, మన బుద్ధి మారాలని, మన గుణం, మన వైఖరి మారాలని. అంతేకాదు యథార్థత. ఈ యథార్థత యేసయ్య చెంతకు చేర్చేస్తుంది. ఈ యథార్థత జీవితాన్నే మార్చేస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని కనపడదాం. ఈ 5 విషయాలను బట్టి ఇదేనా నా దేవుని స్తుతించటానికి. అందుకే